అప్పు పెళ్లి నుండి వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న రుద్రాణి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది. ఈ కుటుంబం ఉందే మాయదారి కుటుంబం. వీళ్ళు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ పాటకే అప్పుకి, కెవ్వికి పెళ్లి అయిపోయి ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో వదినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఈ పాటకి వాళ్ళకి పెళ్లి అయిపోయి మన ఇంటికి కూడా వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ కుటుంబం ఉందే మాయదారి కుటుంబం. ఇగో ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని అంటగట్టారు మనకి. మూడో పిల్లని కూడా ఇంకా అంటగట్టేస్తే పని తేలిపోద్దని ఇలా చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసింది అప్పు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. రుద్రాణి అన్న మాటలకు అక్కడ ఉన్న కావ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఇగో మనకుంది కదా ఇంత ఆస్తి, ఈ ఆస్తిని ఎలాగైనా వీళ్ళ కుటుంబమే దక్కించుకోవాలని చెప్పి దీనికి తోడ్పడ్డారు. నాకు ఆ విషయం తెలుసు. మీకు ఇప్పుడు తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కావ్య వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కవి వచ్చి ఆపు ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒక్కసారిగా కవి వైపు చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రుద్రాణి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.